పావని ఇట్రా, పావని ఇట్రా. సార్ దీని మీద మాత్రం సీరియస్గా తీసుకోవాలండి యాక్షన్. మేము ఉద్యమం ఉధృతం మళ్ళీ. ఈరోజు ఈవీఆర్ కృష్ణరాజు గారు అంటండి, ఆయన జర్నలిస్టు. ఎప్పుడే మామూలుగా ఛానల్లో ఎనలైజ్ చేస్తానికి వస్తారు, పొలిటికల్ ఎనలైజ్ చేయడానికి. అలాంటిది వాళ్ళ సాక్షి ఛానల్లోకి వచ్చి కేఎస్ఆర్ లైవ్ షో ఉంటుంది పొద్దున్నే, దాంట్లోకి వచ్చి మరి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఆడవాళ్ళని అమరావతిని దేవతల రాజధాని కాదు, మీరు ఆ పేరు పెట్టొద్దు, పైన ఉంటుందంట దేవతల రాజధాని. పైన ఎక్కడ ఉంటుంది దేవతలు? ఈయన చూసి వచ్చాడు పైన దేవతల రాజధాని ఉంటుందని. మనం ఇంద్రుడు రాజధాని అని పురాణాల్లో చదువుకున్నాం కనుక సనాతన ధర్మాన్ని గౌరవించి, నీకు పైన ఉంటుంది రాజధాని అని తెలిసిన వాళ్ళకి ఆడవాళ్ళని గౌరవించడం తెలియదు. ఎద్దావా పైన ఉంటుంది రాజధాని అని చెప్తున్నావు, దేవతల రాజధాని పైన ఉంటుందని. పైన ఉంటుందని తెలిసినాడివి నువ్వు ఇవాళ కింద ఇంద్రుడు ఇక్కడ ఆడవాళ్ళని గౌరవించడం తెలియదా నీకు? ఆ సనాతనంలో మనం అనుకుంటాం పురాణాలు, అలాంటి పురాణాల ప్రకారం ఆడవాళ్ళని గౌరవించాలి కదా, నువ్వు ఎందుకు గౌరవించలేదు? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వేసీలకు నిలయమంట, అక్కడ నిలయమంట. ఎవరండి వేసీలు? 5 ఏళ్ళు మా పిల్లలకి ఇవ్వాల్సిన పొలం ఇచ్చి చస్తా బతుకుతా బయటకు వచ్చి మేమేనాడు రాని వాళ్ళు బయటకు వచ్చి పోట్లాడుతుంటే ఇవాళ వీడు వేసీల కింద కడతాడు మమ్మల్ని. చుట్టుపక్కల ఎయిడ్స్ కేంద్రాలు ఉంటాయా? ఎంతోమంది కేంద్రాలు పనిచేస్తున్నాయి, ఎయిడ్స్ కేంద్రాలు. సెక్స్ వర్కర్లు ఉండారా? నువ్వు చూసావా ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉందా లేనిది? ఇవాళ మనం బొంబాయి రాజధాని, మన దేశానికి ఆర్థిక రాజధాని బొంబాయి, దాంట్లోనే ఒక ఏరియా పెట్టారు రెడ్ లైట్ ఏరియా అని. దాని మీద మాట్లాడండి మీరు, మీకు దమ్ముంటే దాని మీద మాట్లాడండి. పిచ్చి మాటలు మాట్లాడి, పిచ్చి కథ మా మీద మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రైతులు అమరావతిని సోషల్ మీడియాలో కూడా మీ ఇష్టం వచ్చినట్టు రోల్ చేస్తున్నారు. మీరు అసలు వాళ్ళ అమరావతి రైతుల మీద ఇది వేసీలు రాజధాని అంటే నీకు ఎంత దమ్ము ధైర్యం ఉండాలిరా ఎదవా నువ్వు అసలు నిజం మాట్లాడాలంటే? మమ్మల్ని ఇంత ట్రోల్ చేస్తున్నావు. మీ ఆవిడ అలా చేస్తుందా, మీ చెల్లెళ్ళు అలా చేస్తున్నారు, ఇవి అనిపించుకోవడానికి నువ్వు చేస్తుంది మమ్మల్ని వాళ్ళ ట్రోలు. కేఎస్ఆర్ గారికి మానవండి, ఆయన వాడు అంటున్నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకటి చెప్పిందండి. అట్లాగండి ఏం చెప్పింది టైమ్స్ ఆఫ్ ఇండియా? మా అమరావతిలో వేసీలు ఉండారని చెప్పిందా నీకు? నువ్వు ఒక ఎదవ్వి, నువ్వు ఒక ఎన్టీవీలో ఉన్నప్పుడు ఎలా ఉండవు, బ్యాలెన్స్డ్గా ఎడిటర్ పని చేసేవాడివి. అలాంటిది నువ్వు ఇవాళ సాక్షిలోకి వచ్చాక నీ ఇష్టం వచ్చిన ప్రలాపనలు బేళ్తున్నావు కేఎస్ఆర్. ఆయన ఆ రకంగా మాట్లాడుతుంటే వచ్చిన వాళ్ళని కూడా రెచ్చగొట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 2.0 నేను సినిమా చూపిస్తా ఇదేనంటే నువ్వు చూపించే సినిమా. భారతీరెడ్డి దానికి ఎమ్మెడీ ఒక లేడీ. భారతీరెడ్డి గారు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అమ్మ నీకు? నిన్న వాడు చెప్పగానే వచ్చి నువ్వు బయటకు వచ్చి మరి మాకు క్షమాపణ చెప్పాలి నిజంగా మీరైతే. కానీ ఇలాంటివి చెప్పకుండా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని ఇంకా మాట్లాడుతుంటే ఇటు రోల్ చేసి అంటే మీరు సావండి మేము చేస్తామన్న మాటలు మాట్లాడుతున్నారా? నిజంగా అండి బీపీ పెరిగిపోయి చచ్చిపోయే వాళ్ళం ఇన్నాళ్ళు 5 ఏళ్ళలో మేము ఎంత బీపీ పెరిగిపోయిందో, ఎంతమంది రైతులు చచ్చిపోయారో మీ పుణ్యమా అంట. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అరాచకాలకి ఆంధ్రనాథ్ మేము ఇచ్చింది ఊరికనే ఇచ్చామండి భూమి, మేమేం డబ్బులు తీసుకొని ఇవ్వలేదు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి రాజధానికి భూములు ఇస్తే మమ్మల్ని ఈ రకంగా ట్రోల్ చేయటం ఎంతవరకు సబబు? మీరు వేసీలని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇలాంటి మాటలు తప్పించుకోవాలని మేము కోరుకుంటున్నామండి వాళ్ళని. ఎవరినైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడదు. దయచేసి ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకున్నాక మీరు మీడియాలోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టండి. ఆడవాళ్ళని గౌరవించలేనాడు వాడు మగాడు కాదు, మొగుడు కూడా కాదు. మొగుడైన ఆడవాళ్ళని గౌరవించాలి, మగాడైన ఆడవాళ్ళని గౌరవించాలి. గౌరవించబట్టే మేము ఇంత దూరం వచ్చి 5 ఏళ్ళు మేము కూర్చోగలిగాం. మా మగాళ్ళు మా అనుకుంటారు. ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి చేసలు చేస్తే తప్పకుండా నీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టి అరెస్ట్ చేయాలి. నువ్వు దేనికి ఆశించి జగన్మోహన్ మీడియాలో చెప్తున్నావు? భారతీరెడ్డి కూడా క్షమాపణ చెప్పాలి. ఒక ఆడావిడ అయ్యుండి నిన్న నా పిచ్చి తిట్లు తింటే మాట్లాడుకుని సాంగ్ కూడా క్షమాపణ చెప్పాలి. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాలి. ఎందుకంటే ఛానల్ మీది, మీ ఆవిడది. ఇవాళ మమ్మల్ని వేసేలు అన్నావు, మా మొగుళ్ళు ఏమంటారు ఇళ్ళకాడ అట్టాని నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకొని చెప్పించు, నువ్వు కూడా వచ్చి చెప్పించు. లేకపోతే రైతులు ఆ ఉద్యమం కాదు, ఇప్పటి నుంచి ఇంకా ఇదే ఉద్యమం చేయాల్సి వస్తే గుర్తుపెట్టుకో. జై అమరావతి, బిల్డ్ అమరావతి అండి. మేము ఈ రాజధాని చుట్టూ 5 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ పాలనలో మేము చాలా ఇబ్బందులు పడి, చాలా అవమానాలకు గురై, చాలా మాటలకు గురయ్యింది. ఇబ్బందులై మనస్తాపంతో, మనసు బాధతో అయినా కూడా ఉద్యమం సాగించాం. ఎందుకంటే రాజధాని కోసం ఇక్కడ దేవతలు తిరిగారు, దేవతలు నడయాడారు కాబట్టి రాజధాని దేవతల రాజధాని అని చెప్పి అన్నారండి. దానికి వ్యతిరేకంగా కృష్ణరాజు అనే అతను దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని. ఏరా నువ్వు మనిషివా? అన్నం తింటున్నావా? అమ్మ కడుపునే పుట్టావా? నువ్వు పెళ్లి చేసుకుంది ఒక ఆడదాన్నేనా? నువ్వు కన్నావా ఆడపిల్లని? అసలు నీకు బిడ్డలు లేరా? గొడ్డుపోతావా? నీకు అన్నం తినేవాడివైతే, నువ్వు మనిషి జన్మ కనుక ఎత్తితే నువ్వు రాజధానిలోకి వచ్చి మీడియాలో కాదు
మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నారు? వచ్చే ఆడాళ్ళ దగ్గరకు వచ్చి వేసల రాజధాని ఇదని మాట్లాడరా, నీ బతుకేంటో అప్పుడు మేము చూపిస్తాం. మేము ఇప్పుడు ఫోటోల్లో చెప్పులు దెబ్బలు కొడతాం కాదు, నీ ఇంటికి వచ్చే రోజు ఉంది. నీ బతుకేంటో మేము చెప్పుతో కొట్టి నిన్ను ఒరిజినల్గా నేను చెప్పుతో మేము కొట్టకపోతే మేము రాజధాని మహిళలమే కాదు, ఒక వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి తల దించుకునే స్టేజ్ దాకా మేము దిగలేదురా రోడ్డు. నీ బతుకెంత, నువ్వెంత, నీ నీ మాటలకు మేము దడుచుకొని మేము బాధతో ఏడుతా ఇంట్లో కూర్చుంటాం అనుకుంటున్నావా? నీలాంటి మేము ఏరి పారేసేస్తాం, ఎక్కడికక్కడ ఏరి కలుపు మొక్కలను పీకినట్టు పీకి తుంగలో దొక్కి తీసుకెళ్ళి కృష్ణానదిలో కలిపేస్తాం మేము. అలాంటి ఆడవాళ్ళం మేము. రాజధానిలో ఏసీలు అంటే ఏమనుకుంటున్నావురా? నువ్వు ఏసీకే పుట్టావా? నువ్వు ఏసీనే చేసుకున్నావా? నీ పెళ్ళాన్ని బజార్లో పెట్టి బేరం చేస్తున్నావా? నీ బతుకు అదేనా? నువ్వు అందుకే రాజధానిలో ఏసీలు అని చెప్పి మాట్లాడావా? మాటలు మాట్లాడు, మాకు అన్నం తినే మాటలు మాట్లాడు. నువ్వు మీడియాలో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో. నీ బతుకు తేల్చే రోజు పరిస్థితి ఏమమ్మా భారతిరెడ్డి, నువ్వు ఛానల్ నడిపిస్తున్నావు. నిన్ను ఒక మాట తప్పుగా అన్నాడని కిరణ్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించావు. కనీసం పార్టీలోంచి నిమిషాల మీద పీకేశారు చంద్రబాబు నాయుడు గారు నిన్ను మాట అన్నందుకు. కానీ అతను వదిలిపెట్టల. నల్ల ముసుగులు వేసారే, ఒక టెర్రరిస్ట్కి వేసినట్టు, ఒక హంతకుడు వేసినట్టు కిరణ్ మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెట్టి పోలీసులు నల్ల కవర్లతో ముసుగులు వేసి తీసుకెళ్లి స్టేషన్లో నుంచోబెట్టారు. ఎందుకని? నీలాంటి ఆడాలం కదా మేము. నీ ఛానల్లో అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు నువ్వెందుకు స్పందించవు? నువ్వు రాజధానిలోకి వచ్చి నువ్వు క్షమాపణ చెప్పేదాకా కూడా మేము ఈ పోరాటం మేము అనేది ఆపము. ఎప్పుడైతే రాజధాని కోసం పోరాటం ఉద్యమం చేశామో నీ క్షమాపణ కోసమైనా మేము ఉద్యమం చేస్తాం. ఇది ఉధృతం చేస్తాం కంపల్సరిగా. ఆడవాళ్ళం మొత్తం కలిసి రోడ్డు మీదకి వస్తాం. నిన్ను క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు. నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. నువ్వు ఇద్దరు ఆడపిల్లల కన్ను ఉండవు. ఆడాలను అనే మాట తప్పు అని నువ్వు కనీసం ఛానల్లోకి ఇప్పటి వరకు నువ్వు రాలేదు. నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? నువ్వు వినలేదా? నువ్వు చూడలేదా? నీ ఛానల్లో మాట్లాడేయి ఎక్కడో కిరణ్ మాట్లాడిన మాట అయితే నీకు వినిపించిందా? ఈరోజు నీ ఛానల్లో ఇంతమంది మహిళలని నీచంగా మాట్లాడిన వాడు నీకు కనపడతలేదా? నీకు వినపడలేదా? నువ్వు ఎందుకని స్పందించవు? నువ్వు మనిషివి కాదా? నువ్వు ఆడదానివి కాదా? ఇలాంటి మాటలను స్పందించకపోతే నువ్వు ఆడదానికి కింద లెక్కే కాదు. భారతి గారు, నువ్వు ఎప్పటికైనా కానీ క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా నువ్వు డైరెక్ట్గా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. నువ్వు మీడియాలో చెప్పినా కూడా మేము ఎక్కడ ఒప్పుకునేదే లేదు. ఇది మాత్రం మేము తీవ్రంగా బాధతో మేము స్టేషన్కి వచ్చి కేసు పెట్టామండి. ఎక్కడ కేసు తీసుకోపోయినా కూడా మేము పోలీసులు కూడా వదిలేదే లేదు. కనీసం పోలీసులు మేము జర్నలిస్టులు అంటే మేము చాలా గౌరవిస్తాం. ఎందుకంటే మేము చేసిన ఉద్యమం ఈ 4 మూలలు ఊళ్ళోనే మమ్మల్ని అనగదొక్కేసే పరిస్థితిలో మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు జర్నలిస్టులు. వాడు ఒక జర్నలిస్ట్ అయ్యుండి కొమ్మినేని శ్రీనివాసరావు అంట, వాడు కమ్మోడేనా? వాడు అన్నం తింటున్నాడా? వాడు మనిషి జన్మెత్తాడా? ఛానల్లో పనిచేస్తే ఎలా పడితే అలా మాట్లాడతావా? సిగ్గుండాలయ్యా. బతికితే అమ్మకే పుట్టావు, ఆడదాన్ని చేసుకున్నావు, ఆడపిల్లలకి అన్నావు. అలాంటప్పుడు నీకు చెల్లి తల్లి అందరూ ఉండే ఉంటారుగా. నీకు సిగ్గుండి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఇది తప్పు అని ఖండించాలి. ఇంకా దాన్ని బయటకు పంపిస్తావు నువ్వు ఛానల్లో నుంచి. సిగ్గుతో మాట్లాడండి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉధృతంగా చేస్తాం, మేము ఉద్యమంగా చేస్తాం. ఖచ్చితంగా భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. వాడిని నాన్ అవైలబుల్ కేసు పెట్టి కృష్ణంరాజు అనేవాడిని అరెస్ట్ చేయాల్సిందే. జై అమరావతి, బిల్డ్ అమరావతి. అందరికీ నమస్కారం. ఏమయ్యా కొమ్మినేని శ్రీనివాసరావు, కడుపుకి అన్నం తింటున్నావా? గడ్డి ఏమైనా తింటున్నావా? నువ్వు సాక్షి ఛానల్కి ఒక జర్నలిస్ట్వి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నిన్ను కన్నది కూడా ఒక ఆడ మనిషేగా. సిగ్గు లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? డిబేట్లో ఏం చేపిస్తున్నావు? పక్కన మూర్తి గారు టీవీలో డిబేట్ చేస్తున్నారు. నీకు నీలా దద్దమ్మలాగా చేయట్లేదు. ఆయన ఉన్నది వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే. అటెందుకు మాట్లాడవు నువ్వు? పనికి మళ్ళీ దద్దమ్మ రూపాయి కాసిపడి నీ ఇష్టానుసారం మాట్లాడతావు నువ్వు. ఎవరు ఆడాలని కించపరుస్తా? నువ్వు ఇంత చదువుకొని నువ్వు జర్నలిస్ట్ అయ్యావే. అమరావతి అంటే ఏందో తెలియదా నీకు? అమరావతి దేవతల రాజధానే. కావాలంటే రారా దద్దమ్మ, ఇక్కడ తెలుసుకుందు. కానీ పనికి మాలిన మాటలు పనికి మాలినాడు కృష్ణరాజుగా నీకు ఎన్నిసార్లు చెప్పానురా నేను? నీకు పిల్లలు లేరురా? నీ పిల్లలు ఆడపిల్లలు కాదా? మేము కూడా అనొచ్చా మీ పిల్లల్ని? నీ పిల్లల్ని అనొచ్చు అంటరా? మేము అన్నం తింటున్నావురా, గడ్డి తింటలా. నీలా గడ్డి తింటలా. 150 సంస్థలు ఉన్నాయి రాజధానిలో. ఒక్క సంస్థను నిరూపిద్దుగా రారా, నేను శిరచ్ఛేదం చేసుకుంటా నేను. లేకపోతే నువ్వేమవుతావురా? ఎక్కడైనా సరే రాజధానిలో నువ్వు ఒక్కడ చూపిద్దు కానీ రా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేనికి మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చదువుకున్నా? ఏం చదివావురా బాబు నువ్వు? నువ్వు జర్నలిస్టువా? నువ్వు ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నావు. నువ్వు ఇష్టం చిమ్ముతున్నావు రాజధాని మీద. 3 రాజధానులను పెట్టావురా. అప్పుడు కూడా మాట్లాడేవుగా నువ్వు. 3 రాజధానులు ఏమన్నా ఒక రాజధాని కట్టగలిగావు నువ్వు? మరి ఇలా అయిపోయింది. 11 సీట్లు పరిమితం చేసి మిమ్మల్ని బయటికి పంపించారు ప్రజలు.
ఇవాళ రాజధాని కట్టుకుంటున్నారు. కట్టుకొని నీకెందుకురా? నీకెందుకు పరమ దరిద్రుడా? నీ పిల్లలు బతకలేరా రాజధానిలో? నువ్వు బతకా రాజధానిలో? నువ్వెవరెవరినన్నా ఇప్పుడు ఆ గుర్తు అసలు నీకు గుర్తుందంటారా? నీకు మైండ్ ఉందా? నీవు మానవుడి ధ్యాసలోనే ఉన్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఇల్లాలు కట్టాడురా రాజధానిలో కదా. మరి వాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇల్లు వాడు ఏడుంటున్నాడు రా రాజధానిలో కదా. అంటే వాళ్ళ పిల్లలు కూడా అదేనా? పరమ చండాలుడా. సాక్షాత్తు నీ ఆదినాయకుడు భార్య అని కూడా కించపరిచావు కదా నువ్వు. దేనికి మాట్లాడతారు ఇట్లాంటి మాటలు? నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుతావు, నేర్చుకో. అది 4 గోళ్ళ మధ్యలో ఉండి కాదు. నువ్వు మాట్లాడదలుచుకుంటే రాజధానిలోకి రా, ఒకసారి నుంచుందాం, మాట్లాడదాం, డిబేట్ చేద్దాం, ఎవరు తప్పు ఆలోచిద్దాం. అంతేగాని నీ ఇష్టానుసారం ఎవరో ఆడ మనుషులు ఉన్నారని కించపరిచే మాటలు మాట్లాడితే నీ ఈపి దెబ్బకు పగిలిద్ది. గుర్తుపెట్టుకోరా కృష్ణరాజుగా. జాగ్రత్తగా ఉండు. జై అమరావతి, జై జై అమరావతి. జై ఆంధ్రప్రదేశ్. ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరులందరికీ నమస్కారాలండి. మేము ఎంతో ఎలక్ట్రానిక్ మీడియాని ఎంతో గౌరవించామండి. అమరావతి ఉద్యమంలో 1630 రోజులు మా వెనక ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన ఎలక్ట్రానిక్ మీడియాకి మాకు చాలా గౌరవం ఉందండి. అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా ఒక ఛానల్ ఉందండి, సాక్షి ఛానల్ అనే ఛానల్. ఆ ఛానల్ మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టిందంటేనండి, ఆ ప్రభుత్వంలోనే ఇబ్బంది పెట్టిందంటే ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా ఇన్ని మాటలు మాట్లాడుతుంటే కనీసం గవర్నమెంట్ ఉండి కూడా ఏం చేస్తుందా అని చెప్పి మేము ఈ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నామండి. మేము అమరావతి ఉద్యమంలో భాగస్వాములు అయ్యి ఎంతో ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని నరకవేతను అనుభవించామో అవన్నీ తెలిసి కూడా మళ్ళీ ఇంకా ఇట్లా మాట్లాడుతున్నారు. ఒకటేనండి, మేము ఈరోజు ఈ అదవైతే ఎవరైతే మాట్లాడుతున్నాడో సాక్షి ఛానల్లో ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డి గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నామండి. అమ్మ, నువ్వు ఒక ఆడదానివై ఉండి ఇంకో ఆడదాని గురించి ఆడవాళ్ళ గురించి డిబేట్లో మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావో, నువ్వేమైనా కళ్ళు మూసుకుంటున్నావా? మాకు నిజంగా నువ్వు ఉన్నావా లేకపోతే ఏమన్నా ఇదైపోయావో అర్థం కావట్లేదు. ఎవరైతే ఉన్నారో ఆ కేఎస్ఆర్ అనేవాడు డిబేట్ పెట్టి మళ్ళీ ఇంకా నవ్వుతున్నాడండి. వాడికి అబ్బా అమ్మ ఉందో కూడా అర్థం కావట్లేదు, వాడికి పెళ్ళా ఉందో కూడా తెలియట్లేదు. అలాగే ఆ కూర్చున్న వాడు ఎవరైతే ఉన్నాడో కృష్ణంరాజు అంటండి, ఎవరైతే ఉన్నాడో ఆ కృష్ణంరాజుని నిలదీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి. ఈరోజు ఈ రూపంగా మేము బయటికి రావడానికి కారణము తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో అమరావతి రైతులందరూ దుష్ట ప్రచారాలు చేసినందుకు మేము తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. కంప్లైంట్ రూపంగా మేము చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాము. పోలీసు వారు చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వం వారు చర్యలు తీసుకోకపోతే మేము ఏం చేయాలో అది చేస్తామండి. ఎందుకంటే ఇది ఎక్కడ దాకా పోవాలో అక్కడ దాకా పోయిద్ది. అలాగే ఎలక్షన్ మన మహిళా కమిషన్ గారు ఉన్నారండి, మా శైలజ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తామండి. ఆవిడ దగ్గరికి వెళ్తున్నాము, రేపు వెళ్ళి కంప్లైంట్ చేస్తాము. ఆవిడ రూపంలో మాకు న్యాయం జరిగిందని కోరుకుంటున్నామండి. అలాగే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. అలాగే మేము ఇంకోటి కోరుకుంటున్నామండి, న్యాయస్థానం అనేది బ్రతికుంటే మాత్రం దీన్ని ఖండించాలని కోరుకుంటున్నామండి. న్యాయం అనేది ఉంటే మాత్రం రైతుల మీదే కాదండి, ఆడవాళ్ళ మీద కాదండి, ఎవరైతే అసభ్య ప్రచారాలు చేస్తున్నారో ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వాళ్ళందరినీ మీరు ఖండించాలని కోరుకుంటున్నాం. మా అమరావతి రైతులంగా మేము వేడుకలను ఒకటేనండి, దుష్ట ప్రచారాలు మాట్లాడే ప్రతి ఒక్కరిని ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కింద పెట్టే కామెంట్లు చూడలే చచ్చిపోతున్నామండి. మేము ఎందుకు బయటకు వచ్చామా అని అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించి మీరు చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. నీచంగా మాట్లాడితే అమరావతి మహిళలంటే రోడ్డు ఎక్కారని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు సిగ్గుతోటి వాళ్ళిళ్లలో వాళ్ళే తల ఉంచుకునేలాంటి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారి భార్య మన రాష్ట్రానికి తల్లి లాంటిది. ఆమెను మాట్లాడిన మాటలకి భగవంతుడు 11 సీట్లకి వాడిని పరిమితం చేశాడు. అయినా కానీ ఇంకా సిగ్గు తెలియకుండా అమరావతి రైతులు జోలికి పోతే వాళ్ళ పర్యవసానం ఎలా ఉంటుందంటే భూస్థాపితం అయిపోతారనమాట. చెప్పుకోవటానికి వాళ్ళకి చరిత్ర కూడా మిగలదు. ఆమె తల్లి లాంటి దాన్ని ఆమెను ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలకి భగవంతుడు ఒకటే శిక్ష చేశాడు. ఏమని? 11 సీట్లకు పరిమితం చేశాడు. మమ్మల్ని ఒక్క అమరావతి మహిళనే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడగూతురికి కూడా సిగ్గుపడే మాట. అందుకని భారతీదేవి క్షమార్పణ చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడగూతురికి. కృష్ణంరాజు అంట, ఆ కృష్ణంరాజు అని ఆయనకు ఒక చెల్లి ఉంటుంది, ఒక తల్లి ఉంటుంది, ఒక కూతురు ఉంటుంది. కానీ అమరావతి రైతులు భార్యలే మహిళలు కాదు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందరూ మహిళలేనని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే నాశనంగా మాట్లాడతారో, ద్రౌపదిని కించపరిచిన దుర్యోధనుడు ఏమైపోయాడు? నీళ్ళల్లో కలిసిపోయాడు. అలానే సీతను చెరబట్టిన రావణ బ్రహ్మ నాశనం అయిపోయాడు. ఈ విధంగా మహిళల్ని కించపరిచిన ఏ ఛానల్ కూడా
ఛానల్కి ఒక గౌరవం ఉంటుంది. సాక్షి ఛానల్ అన్నా కానీ మేము ఇంతగా ఇదివరకు పట్టించుకునేవాళ్ళం కాదు. ఇవాళ ఛానల్లో మాట్లాడితే ఎంతమంది ప్రజలు ఉంటారు, మాకెంత అవమానకరంగా ఉంటుంది. ఒక్కసారి అది గుర్తుపెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల మొత్తానికి కూడా తెలిసేటట్టు అదే సాక్షి టీవీలో కూడా నాది తప్పు అని ఆమెను తలకాయ ఉంచుకోమని చెప్పి భారతి గారిని అడుగుతున్నాము. జై అమరావతి. నిన్న సాక్షి ఛానల్లో జరిగినటువంటి ఒక డిబేట్ ప్రోగ్రాంలో కేసీఆర్ విత్ లైవ్ షోలో వచ్చినటువంటి జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణంరాజు అనే వ్యక్తి ఈరోజు అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ మహిళల గురించి, అమరావతి ప్రాంత చుట్టుపక్కల మహిళల గురించి ఎంతో దారుణంగా మాట్లాడడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క మహిళకి మనోభావాలు దెబ్బతిన విధంగా, తీవ్ర మనస్తాపానికి గురైన విధంగా ఉన్నాయి వారి మాటలు. తను దేవతల రాజధాని, దేవతలు నడయాడిన ప్రాంతం అమరావతి అని గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇది దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అని మాట్లాడతారా? మన దేశంలో ఒక స్త్రీని ఎంత గౌరవంగా చూస్తారు, మరి అలాంటి ఎంత గౌరవంగా పూజిస్తారు, మరి అలాంటి స్త్రీల పట్ల ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ఈరోజు అతన్ని ప్రశ్నిస్తున్నాం. మరి అతను దేవతల రాజధాని కాదు అని మాట్లాడేది నిజంగా ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాను. నీకు చరిత్ర తెలుసా? చరిత్ర తెలిసిపోతే చదువుకో ఇంటి దగ్గర కూర్చొని. అంతేగాని ఈ రకంగా ఇక్కడికి వచ్చి డిబేట్లు పెట్టి ఎవడో పనికిమాలినోడు నాకు చెప్పాడని చెప్పి ఈ పనికిమాలినోడు నోటికి వచ్చినట్టు మాట్లాడనేది అనేది కనుక ఇంకా చేస్తే సహించేది లేదు. ఇప్పటికే ఈ జరిగిన దాని మీద మేము చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ అదేవిధంగా చట్టపరంగా కూడా చర్యలు తీసుకోమని ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సంస్థ యజమాని అయినటువంటి భారతీదేవి కూడా ముందు 24 గంటలలోపు మాకు క్షమాపణ చెప్పి ఎవరైతే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారో కేసీఆర్, కృష్ణంరాజు 24 గంటల్లో చట్టపరంగా చర్యలు తీసుకొని వారందరినీ న్యాయస్థానంలో దోషిగా ముందు నిలబెట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఇక పైన ఎవరైనా ఆడదాని గురించి సోషల్ మీడియా వేదికగా ఎవరైనా పోస్టులు చేయాలంటే భయపడే విధంగా ఉండాలి. ఆ చర్య కూడా అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇక ముందు ఎవరు కూడా నోరెత్తని విధంగా ఉండాలి. కాబట్టి మేము దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం. మేము మహిళా కమిషనర్ గారికి, హోంమంత్రి అనిత గారి దగ్గరకు కూడా వెళ్ళి దీని మీద కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా సంస్థ యజమాని ఏదైతే ఉందో ఆ సాక్షి ఛానల్ను కూడా చట్టపరంగా మూసివేయాలని కూడా మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఇక పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరు కూడా చేయకూడదు. ఉన్నదేదో ఉన్నట్లుగా చెప్పేదే జర్నలిజం. కానీ నేను ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ లేని పుకార్లు పుట్టించి నువ్వు జర్నలిజానికి సిగ్గు తలదించుకునే విధంగా అనేది ఇక ముందు ఎవరు కూడా చేయకూడదు. కాబట్టి కృష్ణరాజుకి మా గనక దొరికితే మహిళలు ఎలాంటి బుద్ధి చెప్పాలనుకుంటే అలాంటి బుద్ధి చెప్పగలం. కానీ మహిళలుగా సభ్యత సంస్కారం ఉంది కాబట్టి ఈరోజు చట్ట ప్రకారంగా వెళ్తున్నాం. అలాగే నువ్వు కూడా వెంటనే నీ తప్పు తెలుసుకొని 24 గంటల్లోగా మా అందరికీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.